హలో ఆస్పిరెంట్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై వ్లాగ్. సో డే 4 ఇన్ స్టడీ హాల్. సో ఇంకా మార్నింగ్ వెళ్ళి స్టడీ హాల్కి వెళ్ళిపోయాను. సో నాకు కొంచెం ఫీవర్ అండ్ హెడేక్ ఉందన్నమాట. సో బట్ అయినా సరే కొంచెం చదువుకుందాం అని చెప్పి వెళ్ళిపోయాను స్టడీ హాల్కి. ఇంకా మా పక్కనున్న అన్నయ్య ఉన్నారనమాట. సో గ్రూప్స్కి, ఎస్ఐ కానిస్టేబుల్కి, ఆర్ఆర్బిఎస్సికి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. సో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మనకి ఇంకో 2 monthsలో పడుతుంది అని అంటున్నారు కదా. సో అసలు ఎస్ఐ కానిస్టేబుల్ పేపర్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు దాకా నాకు తెలీదు. సో అందుకే ఒకసారి తీసుకొని రా అన్నయ్య ఒకసారి చూస్తాను అని అంటే ఎస్ఐ కానిస్టేబుల్వి, ఆర్ఆర్బీవి అండ్ ఇంకా గ్రూప్ 4వి కూడా మాక్ టెస్ట్ పేపర్స్ అండ్ ఫైనల్ పేపర్స్ తీసుకొచ్చాడనమాట అన్నయ్య. సో ఇంకా నేను కొద్దిసేపు పట్టుకు ఆ పేపర్సే చూశాను. అసలు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, హిస్టరీ మీద ఎన్ని వస్తున్నాయి, పాలిటీ, ఎకానమీ, మ్యాథ్స్, రీజనింగ్ మీద ఎలా వస్తున్నాయి ఒకసారి చూద్దాము అని చెప్పి కొద్దిసేపు అలా చెక్ చేశాను అనమాట. సో మనం యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే ఆ పేపర్స్ క్రాక్ చేయొచ్చు. అంటే అంత డిఫికల్టీ లెవెల్ అన్నది ఓకే, కొంచెం ప్రిపేర్ అవుతే మనం దాన్ని సాల్వ్ చేయొచ్చు అనిపించింది నాకు. సో గ్రూప్ 4 పేపర్ కూడా బాగుంది అండ్ ఎస్ఏ కానిస్టేబుల్స్ పేపర్స్ కూడా బాగున్నాయి. కొంచెం మ్యాథ్స్ అండ్ ఇవి కొంచెం క్వాంట్ అన్నది మనం చేయాలి అనమాట. కొంచెం మిగతా పేపర్స్ అయితే నాకు పర్లేదు, ఓకే ఓకే అనిపించింది. కొంచెం ఇంకా కొద్దిసేపు వాటికి ఈ పేపర్సే నేను ఎనలైజ్ చేసుకున్నాను అనమాట. అసలు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు ఏంటి, ఇంకా ఆర్ఆర్బీది, గ్రూప్ డిది, గ్రూప్ 4వి, ఎస్ఐది, కానిస్టేబుల్వి ఇలా కొన్ని పేపర్స్ తీసుకొని వచ్చాడు అన్నయ్య. సో అన్నయ్య పక్కన అన్నయ్య కూడా చాలా మంచోడు అనమాట. సో నేను అడిగిన వెంటనే తీసుకొచ్చి ఇచ్చాడు. సో ఇంకా వేరే పేపర్స్ కూడా ఉన్నాయని చెప్పాడనమాట, గ్రూప్స్వి కూడా ఉన్నాయని చెప్పాడు. సో అవి కూడా తీసుకొని రా అన్నయ్య ఒకసారి చెక్ చేస్తానని చెప్పాను. ఇంకా అవన్నీ చెక్ చేసేసుకొని ఇంకా కొంచెం అనలైజ్ చేసుకొని తర్వాతకి ఇంకా సీసాట్ చేసుకున్నాను అనమాట. సో లాజికల్ రీజనింగ్ ప్రాక్టీస్ చేశాను కొద్దిసేపు. ఇంకా అస్సలకి హెల్త్ బాగాలేదు, ఫీవర్ ఎక్కువ అయిపోయిందనమాట. ఇంకా ఓపిక లేక కొద్దిసేపు అలా పడుకున్నాను. ఇంకా అవ్వట్లేదు నాతో, ఇంకా ట్యాబ్లెట్స్ కూడా తెచ్చుకోలేదని చెప్పి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాను అనమాట, ఇంకా ఓపిక లేక. సో మా మమ్మీ కూడా వచ్చేమంది. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.